హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. జూలై మాసంలో 27వ తేదీ శనివారం తిథి నాడు కుంభరాశి జాతకులు మీ యొక్క గోచర రీత్యా ఏం జరగబోతుందో తెలిస్తే ఖచ్చితంగా మీరు బాధలో మునిగిపోతారు. మీ మనస్సుకు తగిలే ఈ బాధ ఖచ్చితంగా మిమ్మల్ని చాలా కృంగతీస్తుంది. ఈ రోజున ప్రేమలో మోసపోతున్నారు కుంభరాశి వారి జాతకులు. మీ జీవితంలో అనుకున్న పనులు కావట్లేదా? శ్రీ దైవశక్తి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, సంతానం లేకపోవటం, అత్తాకోడళ్ల మధ్య సమస్యలు, ఇంటి భూమి, వాస్తు సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారిని సంప్రదించండి. దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జ్యోతిష్యం చెప్పబడును. తీరని సమస్యలకి యంత్రం, తాయిత్తు ఇవ్వబడును. ఫోన్ నంబర్ 949480 మీరు విన్నది నిజమే. ఇలాగే జరగబోతుంది. ఎంతగానో ప్రేమిస్తారో కానీ ఆ యొక్క విషయంలో మీరు ఈ రోజున మోసపోవడం జరుగుతుంది, జరిగి తీరుతుంది. అయితే అసలు ఏ పరిస్థితులు మీకు మిమ్మల్ని ఈ విధంగా కృంగదీయబోతున్నాయో, ఎంతటి విపత్కర పరిస్థితులు ఈ రోజున ఎలా ఎదుర్కోబోతున్నారో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనం ఏమాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. కుంభరాశి రాశి చక్రంలో ఇది 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదములు, శతభిష నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, పూర్వభాద్ర నక్షత్రము 1, 2, 3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు కుంభరాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శని భగవానుడు. అయితే ఈ రోజున ఎదుటి వారిని నమ్మే విషయంలో కుంభరాశి వారి జాతకులు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ప్రియమైన వ్యక్తులు ఈ రోజున మిమ్మల్ని చాలా వరకు కూడా మాటల తూటాలతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. కుంభరాశి వారి జాతకులకు జన్మతః ఉన్న ఒక లక్షణం ఏమిటంటే గనక ఎదుటి వారు ఎవరైనా కూడా అమితంగా ప్రేమిస్తారు. వారి యొక్క ప్రేమ ఎలా ఉంటుంది అంటే గనక తనకు మాలిన ధర్మం అన్న చెందిన ప్రతి ఒక్కటి కూడా వారికి తప్పకుండా ఇచ్చేస్తూ ఉంటారు. ప్రేమించిన వ్యక్తులు కుటుంబ సభ్యులు కావచ్చు, లేకపోతే గనక బంధుమిత్రులే కావచ్చు, మీరు వారిని ఇష్టపడితే గనక ఖచ్చితంగా వారి కోసం ఏదైనా ఎంతటి త్యాగం చేయడానికైనా అస్సలు వెనకడరు. ఈ రాశి వ్యక్తులకు ఎక్కువగా బంధమన్న విలువలన్న ప్రాధాన్యత ఉంటుంది. ఇదే ఎదుటి వారికి, ఇదే వారికి చాలా వరకు కూడాను వీరి వీక్ పాయింట్ అని అర్థమైపోతుంది. వీరి బలహీనతను వారు ఉపయోగించుకుంటారు. కొన్ని రకాల పరిస్థితులు ఏర్పడినప్పుడు వీరు తప్పక ఇబ్బంది పడేలాగా శత్రువులు ఎన్నో రకాలైనటువంటి పన్నాగాలు పన్నుతారు. ఖచ్చితంగా ఈ రోజున కుంభరాశి వారి జాతకులు ప్రేమలో మోసపోతారు. మీరు వారితో సఖ్యతగానే ఉంటారు, వారు మీతో సఖ్యతగానే ఉంటారు. కానీ పరిస్థితుల ప్రభావ రీత్యా వారి యొక్క నిజ స్వరూపం బయటపడుతుంది. మేకవన్నె పులిలాగా మీ యొక్క జీవితంలో వారు ఎంతటి ద్రోహం చేయడానికి పూనుకున్నారో ఈ రోజున మీకు అర్థమవుతుంది. ప్రేమలో మోసపోవడం చాలా పెద్ద శిక్ష అయిపోతుంది ఈ రాశి జాతకులకు. ఆర్థిక సమస్యలు వచ్చినా, వేరే ఇతరత్ర సమస్యలు వచ్చినా తట్టుకుని నిలబడ్డ కుంభరాశి వారి జాతకులు ఈ రోజున మాత్రము చాలా కృంగిపోతారు. మీ మీద మీకున్న నమ్మకం పోతుంది. మీ ఆత్మస్థైర్యం సడలిపోతుంది. మానసిక ధైర్యం పోతుంది. మీరు చాలా వరకు కూడా ఈ రోజుని మర్చిపోలేకపోతారు. జీవితంలో ఇంతటి చెడు వార్త ఇక ఏ రోజున వినలేదు అన్నట్లుగా మీ ప్రాణం విలవిల్లాడిపోతుంది. ప్రేమించిన వ్యక్తులు చేసిన నమ్మక ద్రోహము, వారు చేసిన మోసము వర్ణనాతీతం అన్నట్లుగా ఈ రోజున మీకు చెడు జరగబోతుంది. అయితే పరిస్థితులు మాత్రం ఈ విధంగానే ప్రస్ఫుటంగా గోచరిస్తూ ఉన్నాయి. ఈ రోజు మాత్రం కుంభరాశి వారి జాతకులు చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరితో మాట్లాడినా, ఏది మాట్లాడినా కూడా జాగ్రత్తగా మాట్లాడండి. శత్రువులకు ఏ మాత్రం అవకాశం ఇవ్వద్దు. బయట ఉన్న శత్రువులనైతే ఎలాగైనా తట్టుకుని ఎదుర్కొని నిలబడగలుగుతారు. కానీ ఈ యొక్క శత్రువులు మీ ప్రియమైన వారు, మీరు ఎంతగానో ప్రేమించిన వారు. వారు ఎవరంటే గనక మీ తోబుట్టువులు లేదా మీ యొక్క ప్రేయసి కూడా కావచ్చును. వీరు ఇరువురిలో
ఎవరైనా కావచ్చును మిమ్మల్ని ఈ రోజున మోసం చేస్తారో, మీ యొక్క ప్రేమకు అర్థం లేకుండా చేసేస్తారో, వారి యొక్క అవసరాలకు మిమ్మల్ని ఎంతగానో వాడుకున్నారు అని ఈ రోజున మీకు అర్థమవుతుంది. మీకన్నా ఉన్నతవంతమైన, మీకన్నా ఆర్థిక పరులైన వారితో వారు సత్సంబంధాలు నెలకొల్పుకుంటారు. ఈ విషయం ఈ రోజున మీకు అర్థమవుతుంది. మీతో కాలక్షేపం చేశారని, వీరి యొక్క తత్వం ఇలాంటిది అనే విషయం ఈ రోజున మీకు అవగతమవుతుంది. ఇది దైవ నిర్ణయం. ఈ రోజున ఇలాగే జరిగి తీరుతుంది. కీడు తరువాత ఖచ్చితంగా మేలు ఉంటుంది. మీరు ఆ విషయం గుర్తు పెట్టుకోండి. ఇకనైనా వారి యొక్క ముసుగు తొలగిపోయింది అని మీరు మీ యొక్క మనసుకి సర్ది చెప్పుకోండి. ఇక నుంచి అయినా వారిని నమ్మకుండా ఉండండి. ఇక తోడబుట్టిన వారు కూడా మిమ్మల్ని అమితంగా ప్రేమిస్తున్నట్లు నటిస్తూ ఉండవచ్చును. అయితే వారి యొక్క నిజ స్వరూపం కూడా ఈ రోజున ఒక పరిస్థితుల్లో అర్థమైపోతుంది. మీకు కష్ట సమయం వచ్చినప్పుడు వారి యొక్క తోడు లేకపోవడమే ఈ రోజున మీకు అర్థమవుతుంది. వారు మిమ్మల్ని ఎంతగా ఇష్టపడ్డారో, ఎంతగా మీ మీద అభిమానం పెంచుకున్నారు అనే విషయం ఈ రోజున తేట తెల్లమవుతుంది. నమ్మిన వ్యక్తులే మోసం చేశారో, మీ యొక్క ప్రేమకు ఖరీదు కట్టేస్తారో, మిమ్మల్ని వదిలించుకునే ప్రయత్నం చేస్తారు. మీరు లేకుండా వారి జీవితం చాలా బాగుంటుంది అని రకరకాల మాటలతో మిమ్మల్ని నిందించే ప్రయత్నం చేస్తారు. పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదండి, గుర్రాన్ని నీటి వద్దకు తీసుకుని వెళ్లగలము కానీ నీటిని తాగించలేము అని. వారికి మీ మీద ఉన్నది ఖచ్చితంగా అవసరం మాత్రమే, ప్రేమ అస్సలు కాదు. అవసరార్థమే ఇప్పటి వరకు మీతో ఉన్నారు. ఇక నుంచి మీ జీవితంలోంచి వెళ్లిపోతారు. ఇది మీకు మంచిది. మీరు చెడుగా ఆలోచిస్తున్నారో, చెడుగా అవగతమవుతుంది మీకు. వారు లేనిదే మా జీవితం లేదు అన్నట్లుగా ఆలోచించే ఆలోచన సరళి ఇకనైనా కుంభరాశి వారి జతకులు పక్కన పెట్టేస్తే చాలా మంచిది. మీ జీవితం ఇకనైనా బాగుంటుంది. మీ యొక్క ఆలోచన మార్చుకోండి. అందరినీ గుడ్డిగా అస్సలు నమ్మొద్దు. మీ యొక్క జీవితంలో మీ జీవిత భాగస్వామి కన్న తల్లిదండ్రులు తప్ప ఎవరు కూడాను మేలు చేకూర్చలేరు. వారి యొక్క ప్రేమే నిజమైంది. ఈ విషయం తెలుసుకోండి. ప్రేయసి ద్వారా మోసపోయిన తర్వాత ఇక జీవితం ఎందుకు అని ఇలా ఆలోచించొద్దు. కుంభరాశి వారి జతకులు పెద్దలు చెప్తారు కదండి, మనల్ని ప్రేమించేవారు మన కోసం ఉంటారు. సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా వస్తారు. వారి కోసం వేచి చూడండి. అందని ద్రాక్ష పుల్లన అనే సామెత ఈ రోజున మీకు సరిగా సరిపోతుంది. వారి గురించి ఇక ఆలోచించొద్దు. బాధపడ్డం కూడా అనవసరం. ఇక జీవితాన్ని ముందుకు సాగించండి. ఇకనైనా సరే మీ యొక్క జీవితంలో ఉండవలసిన వ్యక్తుల విషయంలో ఒక అవగాహనతో ముందుకు వెళ్ళండి. క్లారిటీ తెచ్చుకునే ప్రయత్నం చేయండి. ఎవరు మీ వారు, ఎవరు పరాయి వారు అని ఇకనైనా తెలుసుకోండి. ఇది మీకు మంచిది. కుంభరాశి వారి జతకులు ఈ రోజు ఏది జరిగినా మీ మంచికే అని మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి. కొన్ని రకాల పరిస్థితులు ఏర్పడినప్పుడు వీరు తప్పక ఇబ్బంది పడేలాగా శత్రువులు ఎన్నో రకాలైనటువంటి పన్నాగాలు పన్నుతారు. మానసికంగా వేదన కలగవచ్చును. కానీ మానసిక ప్రశాంతత కలగాలంటే భగవంతుని సన్నిధానమే మీకు ఎంతో మేలు చేకూరుస్తుంది. ఇకనైనా సరే మీ యొక్క జీవితంలో ఉండవలసిన వ్యక్తుల విషయంలో ఒక అవగాహనతో ముందుకు వెళ్ళండి. ఈ రోజున దగ్గరలో ఉన్న ఏదేని ఆలయానికి వెళ్ళండి, లేదా ఎక్కడికైనా సరే దేవాలయానికి వెళ్ళండి. ప్లాన్ చేసుకోండి, లేదా తీర్థయాత్రకు అయినా వెళ్ళవచ్చును. మీరు భగవంతుని సన్నిధిలో కాసేపు సమయాన్ని మీరు గడిపితే గనక ఖచ్చితంగా మీకు మనోవేదన తొలగిపోతుంది. మానసిక ప్రశాంతత కలుగుతుంది. దైవాన్ని నమ్మండి. మనుషులు ఏమీ చేయలేరు, మీ బాధను తొలగించలేరు. కానీ భగవంతునికి అది సాధ్యము. కావున భగవంతుని నామస్మరణ చేయండి. ఈ రోజున వీలు చిక్కినన్ని సార్లు ఈ రోజున భగవన్ నామస్మరణ చేయండి. ఇష్టదైవం లేదా కులదైవం నామస్మరణ ఈ రోజున చేయండి. లేకపోతే గనక ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని పాటించండి. వీలు చిక్కినన్ని సార్లు ఈ విధంగా చేయండి. భగవంతుడు తప్పక మిమ్మల్ని రక్షిస్తాడు. ఇబ్బందులు తొలగిపోతాయి. ఈ రోజున మానసిక ప్రశాంతత కలగాలంటే ఇదే మీకు ఖచ్చితంగా ఒక సలహాగా చెప్పడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.